అందరికీ నా నమస్కారం. పెద్దలు చెప్పినట్టు మీలా మేము చదువుకోవాలి. ఆ రోజుల్లో చాలా కష్టపడ్డాం. ఎవరు చెప్పినా ఒకటే మెసేజ్ మీకు. కాకపోతే ఏంటంటే మీకు రకరకాలు చెప్తాం, అంతే కదా. ఒకటే మెసేజ్ ఎవరిచ్చినా కానీ మీరు బాగా చదువుకోవాలి, మంచిగా ఉండాలి. మేము ఎలాగైతే మేము హెల్ప్ చేస్తున్నామో మీరు కూడా అలాగే పెద్దవాళ్ళు అయ్యి ప్రయోజకులు అయ్యి మీరు కూడా సహాయం చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. అదేవిధంగా పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు వనమా నాగేశ్వరరావు గారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఒక్క నిమిషం. అదేవిధంగా నాకు వేరే మీటింగ్ ఉంది, ఇన్ఛార్జ్ ప్రధాన వహించవలసిందిగా కోరుతున్నాను. ఈ సభకు అధ్యక్షత వహించిన మన పాఠశాల హెడ్ మాస్టర్ గారికి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మోడల్ స్కూల్ హెచ్ఎం ప్రిన్సిపాల్ గారు నాగరాజు గారికి, డీజీఎఫ్ మరి డైరెక్టర్స్ రాంబాబు గారు, వెల్లంకొండ శ్రేణి గారు, ఆళ్ల సూరి గారు, నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మా పాఠశాల ఉపాధ్యాయులు నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులకు ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ నమస్కారాలు, విద్యార్థులకు ఆశీస్సులు. ఇంతకుముందు మన ప్రధాన ఉపాధ్యాయుల వారు ఈసీఎఫ్ ట్రస్ట్ సంబంధించిన నరసింహరావు కానీ రాంబాబు గారు వీరందరూ కూడా శ్రీనివాసరావు అన్ని విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా ఈసీఎఫ్ ట్రస్ట్ 2020 మార్చి కోవిడ్ టైంలోనే ప్రారంభించబడింది. ఆ కోవిడ్ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు అనేక రకాల సేవా కార్యక్రమాలని చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాల్లో భాగంగానే మన పాఠశాలకు సంబంధించి చాలా కార్యక్రమాలు చేసి ఉన్నారు. దానిలో భాగంగానే మనకి పాఠశాల లైబ్రరీ ఏర్పాటు చేయడం కానీ, డెస్క్ బెంచెస్ ఇవ్వడం కానీ, అదేవిధంగా పూర్ అండ్ మెరిట్ విద్యార్థులకి బ్యాగ్స్, బుక్స్. మన పాఠశాలకు వచ్చి మన పాఠశాలలో ఉన్న కంప్యూటర్ ల్యాబ్ని, అంతకుముందు కంప్యూటర్ ల్యాబ్ అది గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. కంప్యూటర్స్ అన్ని పాడైపోయిన దశలో వచ్చి పరిశీలన చేసి పాఠశాలకి కంప్యూటర్స్ ఇస్తామని చెప్పారు. దాన్ని తర్వాత ఇప్పటికి అది ట్రస్ట్ చారిటీని తీసుకొని అక్కడ నుంచి సేకరించి ఆ రకంగా మన పాఠశాలకి 9 డెస్క్టాప్లు ఆ రకంగా కంప్యూటర్స్ని ఏర్పాటు చేసి ఇచ్చారు. ఆ ముగ్గురు విద్యార్థుల యొక్క సహకారంతోనే వారందరిని కూడా మీనాక్షి, అనన్య, శాంభవి ఈ ముగ్గురిని కూడా మనం ప్రత్యేకంగా అభినందించాలి. వారు ఏదైతే స్ఫూర్తితో చేశారో ఆ రకంగా వాళ్ళు సహకరించి మన కంప్యూటర్స్ ఇచ్చారో వాటి ద్వారా మీరు కంప్యూటర్స్ నేర్చుకొని భవిష్యత్తులో మంచి ప్రయోజకులై మీరు కూడా అటువంటి దాతృత్వాన్ని అలవర్చుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆళ్ళ రంగారావు గారు ఈ యొక్క కంప్యూటర్స్ ఏర్పాటు చేయమని చెప్పిన దగ్గర నుంచి ప్రతిరోజు ఏదో సందర్భంలో మాట్లాడుతూ జరగాల్సింది ఆ కార్యక్రమం అంతా కూడా ఏర్పాటు చేయడం కానీ లోన మనం ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తా ఉన్నారు. అదే రకంగా ఈరోజు 9 కంప్యూటర్స్ని మన పాఠశాలకు ఇచ్చారు. అదే రకంగా 3 డెస్క్టాప్లని కంప్యూటర్స్ని మోడల్ స్కూల్ పాఠశాలకు కూడా ఈరోజు ఇక్కడే ప్రదానం చేయడం జరుగుతూ ఉంటుంది. అదే రకంగా ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థినులు ఒకరు 3rd ఇయర్, 3 ఫస్ట్ ఇయర్ విద్యార్థినులు వచ్చారు. వాళ్ళకు కూడా ల్యాప్టాప్స్ ఈ యొక్క ట్రస్ట్ అనే కోడ్ గ్లోబల్ వారి సౌజన్యంతోనే వారికి కూడా అందజేయడం జరుగుతుంది. ఆ రకంగా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి రంగారావు గారికి, వారి మిత్ర బృందానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్న మీరు ఈ విషయాలన్నీ అవగాహన చేసుకొని కంప్యూటర్స్ వాడుకొని నేర్చుకొని భవిష్యత్తులో మంచి విద్యార్థులుగా ఇవాళ ఉన్న కంప్యూటర్స్ తోనే ఏ జాబ్ అయినా ఎక్కువ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ రంగంలో ముందుకు పోవాలంటే ఇక్కడ మనకున్న అవకాశాన్ని వాడుకోవాలి. వాటిని ఎటువంటి పాడు చేయకుండా మంచిగా వాటిని వాడుకొని నేర్చుకొని భవిష్యత్తులో మంచి విద్యార్థులు కావాలి. రంగారావు గారు కూడా అక్కడే ఉన్నారు, చైర్మన్ గారు. ఆయన ఆధ్వర్యంలో ఆ 3 అమ్మాయిలు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కష్టపడి చదువుకుని ఆ స్టేజ్కి వెళ్ళి ఇక్కడ లోకల్లో ఉండేటువంటి పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పెద్దలు శ్రీ నాగోల్ రాంబాబు గారికి, అదేవిధంగా మోడల్ మౌలిక వసతుల కల్పనకి, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి
వసతులు ఏర్పాటు చేయడం కోసం అనేక రకాల సహాయం చేస్తూ దరిదాపు ఇప్పటి వరకు వారి మిత్రులు చెప్పిన సమాచారం ప్రకారం మార్చి 2020 నుంచి ఇప్పటి వరకు దరిదాపు ₹1 కోటి వారు విరాళాలు వారి ఆధ్వర్యంలో విరాళాలు సేకరించి వారికి మరి పాఠశాల ప్రభుత్వ పాఠశాలకి మెరుగు కోసం ఎంతో కృషి చేస్తున్నారు. వారికి మన పాఠశాల తరఫున ప్రభుత్వ అన్ని పాఠశాల తరఫున కూడా వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. యువతలో పైకి మనం తీసుకునేది అదేవిధంగా మన పాఠశాలకు కూడా వారు గతంలో కూడా మరి లైబ్రరీ డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా బెంచెస్ కూడా మన పాఠశాలకు అందజేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం నుంచి అంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇప్పుడు ప్రస్తుతం అందరి జీవితానికి అత్యవసరమైన ఉపయోగం ఏంటంటే కంప్యూటర్, డిజిటల్ ఎడ్యుకేషన్. అది చాలా అవసరం ఉంది. ఆ డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది మన పాఠశాలలో గతంలో ప్రభుత్వం 2010-9లో కంప్యూటర్స్ ఇచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా ఇప్పుడు పాడైపోయి కొత్తగా వచ్చిన టెక్నాలజీ మొత్తం కూడా ఆ సిస్టమ్స్ లో లేకపోవడం వల్ల వారు మన పాఠశాలకి ఇప్పుడు 9 కంప్యూటర్స్ ఏర్పాటు ఇవ్వడం జరిగింది. కొట్టండి చెప్పట్లు. మరి ఆ 9 కంప్యూటర్స్ ని మనం ప్రదర్శించుకోవాలి. దాంతోపాటు ప్రింటింగ్ డిజిటల్ అనేటువంటి వారి ఆధ్వర్యంలో 3 విద్యార్థులు అంటే వారు కూడా పేద విద్యార్థులనే మన భారతీయంలో చదువుకొని యుఎస్ఏకి వెళ్ళి అక్కడ కూడా విద్యను అభ్యసిస్తూ పాఠ్యంగా చేస్తూ వారి శక్తి మేరకి దాంట్లో కొంత ఇస్తూ ఇతర సహాయకులు తీసుకొని మన పాఠశాలకి అదేవిధంగా మన పక్కన ఉన్నటువంటి మోడల్ స్కూల్ పాఠశాలకి అదేవిధంగా మన ఉన్నటువంటి పేద విద్యార్థులకి దరిదాపు ₹8 లక్షల సహాయంతో వారు ఇప్పుడు మనకి అన్ని కూడా అందించడం జరుగుతుంది. వారికి కూడా మన పాఠశాల తరఫున ధన్యవాదాలు. మన పాఠశాల వారు విద్యార్థుల తరఫున మరొక కూడా వారికి రుణపడుతున్నాం. కాబట్టి వాళ్ళందరూ మా ధన్యవాదాలు చేస్తున్నాం. మరి ఇక్కడ ఇటువంటి సౌకర్యం సార్ మేము మా పాఠశాల తరఫున వాటికి ఎటువంటి హాని జరగకుండా పరీక్ష ఏర్పాట్లు ఖచ్చితంగా చేసుకుంటాం సార్. ఆల్రెడీ రామారావు సార్ నేను ఇన్ఛార్జిగా నేను లేనప్పటికీ కూడా రామారావు సార్ అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు. నాకు ఇతరత్ర పనులు వేరే మండలంలో పనులు ఉండటం వలన మీరు సార్ సరైన సమయానికి హాజరు కాలేకపోయాను. నా ఆధ్వర్యం లేనప్పటికీ కూడా రామారావు సార్ పూర్తిగా దానిపైన దృష్టి కేంద్రీకరించి ఇతర ఉపాధ్యాయుల సహకారంతో దాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడానికి కృషి చేశారు. వారికి కూడా నా పాఠశాల తరఫున నా తరఫున కూడా వారికి కూడా తెలియజేస్తున్నాను. మరి ఇంకా దానికి మెస్లు ఏర్పాటు చేసుకోవాలి. మెస్లు కూడా మేము వెళ్తున్నా రాకుండా మెస్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా సిస్టమ్స్ పాడు కాకుండా వాటికి కావాల్సిన క్లాస్ అవన్నీ కూడా కవర్స్ అన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క సహాయాన్ని మా పిల్లలందరికీ కూడా బాగా చదువుకొని బాగా ముందుకు పోవడానికి ఉపయోగపడే విధంగా మా చేతనైన శక్తి మేరకు మా పాఠశాల తరఫున ఉపాధ్యాయ బృందం తరఫున పనిచేస్తామని మీకు మాట ఇస్తూ మరి మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా హృదయం తెలియజేస్తున్నాను. మేము ఎందుకు ఇక్కడికి రావడం ఎంతో ఇంట్రెస్ట్గా ఉన్నాము అంటే ఇప్పుడే చెప్పాను, మా ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి VGF ట్రస్ట్ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. ఇదే విషయం లాస్ట్ ఇయర్ వరకు లేదు. ఒకసారి మన పెద్దలైనటువంటి రామారావు గారు మా స్కూల్కి వచ్చారు. సార్ చాలా ప్రాబ్లంగా ఉంది, లైట్స్ లేవు, ఫ్యాన్ లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు, సమ్మర్లో చాలా ఇబ్బందిగా ఉంది అంటే, చూద్దాం మేడం, నాకు తెలిసిన ట్రస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తాను అని ఆ రోజు చెప్పారు. వితిన్ 1 వీక్ లోనే మాకు 1.5 లక్షల విలువైనటువంటి ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, అన్ని రిపేర్స్ తో ఉన్న అన్ని ఐటమ్స్ ని కూడా మాకు సమకూర్చారు VGF ట్రస్ట్ మెంబర్. ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఆ రోజు నుంచి మా ప్రస్థానం స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు మాకు వెన్నుముకలాగా మా పాఠశాలలో ఉన్న మా పాఠశాల ప్రత్యేకత మీకు తెలుసు. ఇక్కడ ఆర్ఫాన్స్, సెమీ ఆర్ఫాన్స్, BPL పిల్లలు మాత్రమే ఉంటారు. అటువంటి ఆర్ఫాన్స్, సెమీ ఆర్ఫాన్స్ పిల్లలకి ప్రతి నెల కూడా 2-2, 3 విద్యార్థులకి ఎవ్రీ మంత్ వాళ్ళకి కావాల్సినటువంటి ఐటమ్స్ తో పాటు వాళ్ళకి డ్రెస్సెస్ కూడా ప్రతి నెల పంపిస్తూ ఉంటాం. అది మా పిల్లలు చాలా అసలు ఎంత అంటే ఎప్పటికీ రుణపడి ఉంటారు సార్ ఈ విషయం. అలాగే ఇంకా ఏంటంటే మా దగ్గర కావాల్సినటువంటి సార్ మా ఓల్డ్ స్టూడెంట్ అయినటువంటి సనీనా, మా ఓల్డ్ స్టూడెంట్,
ఆ అమ్మాయి కూడా పాపం చాలా ఇబ్బందిగా ఉంది సార్, ఇంత ల్యాప్టాప్ కావాలి అంటే వెంటనే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా దగ్గర ముఖ్యంగా చాలా ప్రతి విషయంలో కూడా సార్ వాళ్ళ సహకారంతోనే మేము ముందుకు నడుస్తూ ఉన్నాం. అలాగే మాకు ఇప్పుడు RO ప్లాంట్ మా దగ్గర చాలా పెద్ద బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంది, 360 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు. అయినప్పటికీ వాటర్ సోర్స్ అనేది చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ వాటర్ ఏమో తాగడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది సార్, ఇట్లా RO ప్లాంట్ చాలా అవసరం ఉంటుంది అంటే ఈ లాస్ట్ మూమెంట్ అమ్మా కొంచెం అమౌంట్ చూసుకోవాలి అని అన్నారు. చూసుకోవాలి అని వెంటనే వేరే వాళ్ళందరినీ కూడా అడిగి అందరి ద్వారా సహాయం చేసి మాకు మొన్ననే రీసెంట్ గానే RO ప్లాంట్ని ఇచ్చారు. అసలు మా విద్యార్థులు దీని పట్ల మేమందరూ ఎప్పటికీ సార్ వాళ్ళకి, సార్ ట్రస్ట్ మెంబర్స్ కి ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉంటాం, సదా రుణపడి ఉంటామని ముఖ్యంగా తెలియజేస్తూ ఉంటాం. ఇంకా మా దగ్గర ఉండేటువంటి విద్యార్థులకమ్మా తల్లి తండ్రి లేని వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి వాళ్ళు బర్త్డేస్ కూడా చేసుకోలేరేమో అనే ఉద్దేశంతో సార్ వాళ్ళే ప్రతి నెల వాళ్ళకి కేక్ కటింగ్ చేపిస్తూ ఉంటారు. వస్తారు, కేక్ కటింగ్ చేపిస్తారు, కొత్త దుస్తులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏది కావాలో ఈవెన్ క్లిప్స్ తో సహా, ఇది చెప్పకూడదు, ఆడపిల్లలకి ఏమేమి కావాలో అన్ని వస్తువులు కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే ఎంత ఆప్యాయంగా అంటే సార్ వాళ్ళు వస్తే మా పిల్లలు చాలా సంతోషపడుతూ ఉంటారు. మాకేం కావాలో అడగడానికి, మనం ఇంకేం కావాలి మన సార్ వాళ్ళు. మేము కూడా అంతే, మా ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ప్రతిదీ మాకు ఇది లేదు సార్, అది లేదు సార్ అని స్వేచ్ఛగా అడుగుతూ ఉంటాం. తప్పుగా అనుకోకండి సార్, కాకపోతే ఇది మా హక్కుగా మేము ఫీల్ అవుతున్నాము, అది అందుకని చెప్తున్నాం సార్. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి ఆ మిగతా వాళ్ళు పడేటువంటి కష్టం అనేది అక్కడ తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకున్నారు, మా దగ్గర ఉన్న పరిస్థితిని చూశారు కాబట్టి ఇన్ని రకాలుగా మాకు సేవ చేస్తూనే సహాయం చేస్తూ చాలా ముందుగా రంగా సార్ గారికి, ఇంకా ఇక్కడ వచ్చిన ట్రస్ట్ మెంబర్స్ అందరికి ప్రతి నెల కూడా సార్ వాళ్ళ పనులన్నీ కూడా ఆపుకొని మరి సెకండ్ సాటర్డేలో వచ్చి మాకు మేడం చెప్పినట్టు కేక్ కటింగ్ చేయించడం, డ్రెస్సులు ఒక్కొక్క పర్సన్ కి 3000 చొప్పున వాళ్ళకి ఏమేమి కావాలో అవి మొత్తం కూడా సార్ వాళ్ళు స్పాన్సర్ చేసి వాళ్ళకి నచ్చిన డ్రెస్సు, నచ్చిన స్లిప్పర్స్, నచ్చినవి మొత్తం కూడా వాళ్ళనే తీసుకెళ్లి షాపింగ్ చేపిస్తున్నారు. అది కూడా చాలా థ్యాంక్ యూ సార్ అందరికీ కూడా. ఇంకోటి ఏంటంటే మా పిల్లలకి నేను ఎప్పుడూ ఒకసారి చెప్తా, మీరు చదవటమే కాదమ్మా, మీరు ఇట్లా సేవ పొందుకోవటమే కాదు, ట్రస్ట్లో మీరు కూడా మెంబర్స్ అవ్వాలి అని చెప్పాను నేను. మీకు కూడా అదే చెప్తున్నా, మీకు సార్ వాళ్ళు మంచిగా వీళ్ళ గురించి ఎప్పుడు మాకు చెప్పలే. వీళ్ళు ఇటుంటే మేము కూడా మా దగ్గర ఉండుంటే సార్ మా పిల్లలు కూడా ఇట్లానే మోటివేట్ చేసి వాళ్ళని కూడా ట్రస్ట్లో ఇంకా ఇన్వాల్వ్ చేయించే వాళ్ళమే సార్. ఇప్పటికైనా చెప్తాం, నో ప్రాబ్లం. మీరు కూడా ఇంకెవరైతే హెల్ప్ తీసుకుంటున్నారో మీరు కూడా ట్రస్ట్లో ఇన్వాల్వ్ అవ్వాలని, భాగస్వాములు అవ్వాలని, అనేకుల పేదలకి మీరు కూడా సార్ వాళ్ళలాగా సేవ చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ఓకేనా. వాళ్ళు చాలా చిన్న వయసులో ఉండి మంచి పని చేస్తున్నారు కదా, మరి మనం కూడా చేద్దామా వద్దా? చెయ్యాలి ఖచ్చితంగా. ఇప్పటి నుంచి మనం ఆ రకమైనటువంటి మైండ్ని అలవర్చుకోవాలి. ఓకేనా. మీకు ఇంకో మాట ఏంటంటే, మాకంటే చిన్నప్పుడు, ఇప్పుడు మేము 55 అట్లా ఏజ్లో ఉన్నాం, మాకంటే చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు అనడానికి రాయటం వస్తే అర్థమవుతుందా పిల్లలు? మన పిల్లలు రాయటం వస్తే చదువుకున్నవాడు, రాయటం రాకపోతే చదువు రానివాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఏమైందని, 10th క్లాస్ చదువుకుంటే వాడు చదివినట్టు, 10th లోపల చదివితే చదవనట్టు. ఆ తర్వాత కొంతకాలానికి ఏమైంది, డిగ్రీ చదివితే చదివినట్టు, చదువు వచ్చినట్టు, డిగ్రీ లోపల ఉంటే చదువు రానట్టు. ఇప్పుడేంటి తెలుసా మీకు? మరి తెలుసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చదువుకున్నట్టు, కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోతే నీ BA చదివినా, BCom చేసినా కూడా చదవంటే లెక్క. తెలుసు కదా, ఏ కొట్లో పోయినా కంప్యూటర్ వాడుతున్నారు, కిరాణా కొట్లతో సహా. ఆఖరి టీ స్టాల్ కాడ కూడా ఫోన్ పేలు, గూగుల్ పేలు పెట్టి పెడుతున్నారు. అవునా? అబ్జర్వ్ చేశారా? మాట్లాడరేంటి అంటే మీకు ఇది అవసరమా కాదా? ఖచ్చితంగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అవసరం. ఓకే. ఇప్పుడు మీకు సైకిల్ తొక్కాలని ఉంటుంది. సైకిల్ నీకు సైకిల్ తొక్కాలని ఉందిరా, ఏం చేయాలా? నేర్చుకోవాలి. కానీ ముందు ఏం కావాలి నీకు? సైకిల్ కావాలి. సైకిల్ లేకపోతే నువ్వేం తొక్కుతావు, ఎట్లా నేర్చుకుంటావు? ఛాన్సే లేదు. ఇప్పుడు మీ అందరు కంప్యూటర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు, కంప్యూటర్ లేదు. ఇంటి దగ్గర అమ్మా నాన్న వాళ్ళు మాకు 50,000 రూపాయలు 60,000 రూపాయలు పెట్టి కంప్యూటర్ కొనిచ్చేటువంటి స్తోమత లేదు. మరి ఏం చేస్తారు?
కళ్ళున్నతో చూస్తుంటారు, ఇవ్వడానికి చెబుతుంటే వింటుంటారు, అంతే కదా. కానీ మీకు ఆ అవకాశాన్ని మీ సిస్టర్స్, వాళ్ళు ఎవరు సిస్టర్స్, మీ ఏజే, మీరు 9th 10th మీరు 9th 8th కదరా, వాళ్ళు కూడా అంతే కదా. ఆడ ఫోటోల్లో పెద్ద కనపడుతున్నారు వాళ్ళు, 8th క్లాస్ వాళ్ళరా, 8th 9th. అర్థమవుతుంది నాన్న. మరి మీకు ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా ఇట్లా చారిటీ చేద్దాం, ఏదో ఖాళీ టైంలో ఏదో ఒకటి ఎక్స్ట్రా నేర్చుకుందాం? అమ్మాయి వినమ్మా, ఏంటి చెప్పేది ఇక్కడ వినుకోద్ది, లేకపోతే మాట్లాడమా ఏంటి? అర్థమైందా? మనం కూడా ఏదో ఒకటి నేర్చుకొని ఎదుటి వాళ్ళకి ఉపయోగపడదాం. మన పక్కన పిల్లల్లో పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లోళ్ళు, రాని వాళ్ళు ఉంటారా, చిన్నోళ్ళు, వాళ్ళకి నేర్పండి, తప్పేముంది. ఏబిసిడీలు రాని వాళ్ళకి ఏబిసిడీలు నేర్పండి. మీకు తెలిసింది ఎదుటి వాళ్ళకి చెప్పటమే చారిటీ, వాళ్ళతో చేయించడమే చారిటీ. అట్లీస్ట్ అన్నిటికంటే వరస్ట్ కేసులో ఎదుటి వాళ్ళ మీద అసూయ పడకుండా ఉంటే చారిటీ కొంత చేసినట్టు అని మీరు పడుతున్నారని కదా చంద్రులో చెప్తాను. అసూయ అని తెలుసా? వేరే డిస్టిక్లో చేయడం జరిగింది, 10 సైకిల్స్ ఇచ్చాం, అక్కడ పిల్లలు బాగా వాడుకుంటున్నారు. సో ఇక్కడ కూడా మంచి పిల్లలు ఫ్యూచర్లో ఏదైనా అవసరం ఉందంటే డెఫినెట్గా రంగారావు గారితో మాట్లాడటం జరుగుతుంది. నేను మీలాగా చదువుకున్న వాళ్ళే, రాంబాబు గారు తెలుసు కదా, చూశాను కదా, ఆయన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అయ్యారు. మేము అందరూ చదువుకున్నాం, కానీ మేము అవ్వలేదు కదా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. ఇంకా రామారావు హెల్త్ ఇన్స్పెక్టర్, ఆర్టీసీలో మంచి పోస్టులో ఉన్నారు నరసింహరావు గారు. నేను గారు ఉత్తమ రైతు, ఆయన రైతు ఫార్మింగ్. సో అన్ని రకాల క్యాడర్స్ ఉంటాయి, మనం సెలెక్ట్ చేసుకునే పాత్రలు బట్టి మన పోస్ట్. అందుకే మీరందరూ ఇది మోడల్గా ఎగ్జాంపుల్గా తీసుకోండి. నేనేమో అనుకోవద్దు మిమ్మల్ని ఇక్కడ అంటున్నామని, ఎందుకంటే మీ భవిష్యత్తు కోసం నేను చెప్పేది. మిమ్మల్ని అందరూ దారిలో పెట్టి ప్రయోజనం చేయాలని చూస్తాము. చాలా ప్రోగ్రామ్ చేశాను, మీకు అది వంట చెట్టు కట్టి చెడు కూడా లేదు. ఆ టైంలో వచ్చినప్పుడు వంట చేయడానికి ఎవరు ఇబ్బంది పడుతున్నారు, ఎండలో వంట చేస్తున్నారు చెట్లకి చూసి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మీరు తినడానికి ఇబ్బంది పడుతున్నారు, ఆ షెడ్ కూడా నేనే స్పాన్సర్ చేసి తర్వాత ఎక్స్టెండ్ చేశారనుకో గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత మీకు కొన్ని టేబుల్స్ పెయింటింగ్ వేయటం జరిగింది. దశకి చాలా ప్రోగ్రామ్స్ కంటిన్యూ కొత్తవని ప్రోగ్రామ్స్ నాన్ స్టాప్ వెళ్తున్నాయి. ఇప్పుడు కేజీవీకి ఎక్కువ నడుస్తుంది అక్కడ. మనుషులు మనం చేసే పని ప్రతి ఒక్కటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ మెకనైజ్డ్గా చేయబడుతుంది. దానికి మొత్తం సాఫ్ట్వేర్ మొత్తం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో క్రోడీకరించబడుతుంది. కాబట్టి కంప్యూటర్ ఇంపార్టెన్స్ చాలా ఉంది. వాళ్ళు ముగ్గురు ఎప్పుడో కోడింగ్ నేర్చుకొని వెళ్ళారు. వాడు నేర్చుకున్న కోడింగ్ చాలా పాతది, కానీ మీరు నేర్చుకోబోయే కోడింగ్ చాలా అడ్వాన్స్ ఉండాలి. అర్థమైందా? ఈ మీనాక్షి, అనన్య వీళ్ళు నేర్చుకున్నది ఎప్పుడో పాత కోడింగ్, ఆ కోడింగ్ మీద కోడింగ్ చేస్తున్నారు వాళ్ళు. కానీ మీరు ఇప్పుడు రాబోయే రోజు రోజుకి సాఫ్ట్వేర్ డిఫరెంట్గా మారిపోతుంది. మీరు సిస్టమ్ అక్కడ మీకు ఇచ్చిన సిస్టమ్స్ ఉన్నాయి, ఆ సిస్టమ్స్ మేడం ఉన్నారు కదా, ఆ మేడం ఆపరేట్ చేస్తారు. ఆపరేట్ చేసి మీకు ఓపెన్ చేసిస్తారు. ఆపటం, క్లోజ్ చేయటం, తర్వాత ఒక్కొక్కసారి పవర్ పోతుంది. పవర్ అంటే బ్యాటరీ లేకపోతే పవర్ అప్పుడప్పుడే కట్ ఆఫ్ అయిపోతుంది. కట్ ఆఫ్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ చేసేటప్పుడు రీబూటింగ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది ఏర్పడుతుంది సిస్టమ్. కాబట్టి అలాంటప్పుడు మేడం గైడ్లైన్స్ తీసుకోండి. సిస్టమ్స్ తొందరగా ఏంటంటే గవర్నమెంట్ సెక్టర్లో మనకున్న ఒక డ్రాబ్యాక్ ఏంటంటే అబాధ్యతాయుతంగా పిల్లలు ఆపరేట్ చేయటం వల్ల మనం ఇచ్చిన ఏదైతే ఉన్నాయో వస్తువులు అవి సక్రమంగా కొంతకాలమే పనిచేస్తున్నాయి. ఇది సెన్సెస్ అనమాట. గవర్నమెంట్ సెక్టర్లో త్రూఅవుట్ ఇండియా, నాట్ ఓన్లీ తెలంగాణకే కాదు, ఆంధ్రప్రదేశ్కి కాదు, ఒక్క సంబంధించింది కాదు, గవర్నమెంట్ సెక్టర్లో ఇచ్చిన ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అతి తక్కువ కాలం పనిచేస్తుంది, చెడిపోతుంది. కారణం ప్రోగ్రామ్స్ని ఈ విజిఎఫ్ బేసిక్గా ఇవన్నీ పిల్లలకి ఆ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్లో ఏ అయితే డెప్త్ అంటే షార్టేజ్ ఉన్న ఏరియాలని ఐడెంటిఫై చేసి ఆ షార్టేజ్ని మేము ఫుల్ఫిల్ చేయడానికి మా విజిఎఫ్ తరఫున ముఖ్యంగా మా రంగారావు, ఆళ్ళ రంగారావు, వాడు అక్కడ యుఎస్లో ఉండి ఈ గూగుల్ కంపెనీ తర్వాత డిఫరెంట్ సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసే ఈ ఉత్సాహవంతులు ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళందరినీ కొంచెం మోటివేట్ చేసి, ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్న స్కూల్స్లో ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉన్నదో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయటం కోసం, ప్రొవైడ్ చేయటం కోసం నిరంతరం ఒక యోగం లాగా దాదాపుగా ఒక 5-6 ఇయర్స్ నుండి దీన్ని ఒక మెటిక్యులస్గా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయటం అనమాట. ప్లాన్ చేసే విధానంలో కూడా ఎవరికి ఎక్కడ ఐడెంటిఫై చేయటం, వాళ్ళ నీడ్ ఎవరికి ఉన్నది, వాళ్ళని ఆ స్కూల్ యాజమాన్యాలని, తర్వాత స్కూల్లో ప్రధానోపాధ్యాయుల వారిని, తర్వాత ఉత్సాహవంతులు ఇట్లా ఈ స్కూల్లో ఉన్న రామారావు గారు లాంటి ఉత్సాహవంతుల్ని కాంటాక్ట్ అవ్వటం. సార్ ఏం కావాలి మీకు ఏమై అవసరం ఉన్నది, మేము ఎంతవరకు చేయగలుగుతాం, దీన్ని అసెస్ చేసి అనలైజ్ చేసి తర్వాత మళ్ళీ అక్కడ
ఈ తీసుకున్న ఫీడ్బ్యాక్ నుండి ఎవరెవరు దీనికి మనకి స్పాన్సరర్స్ ఎవరు ఉన్నారు, అక్కడ ఉత్సాహవంతులు ఎవరు, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని మోటివేట్ చేసి, ఇప్పుడు ఈ ముగ్గురు ఉన్నారు చూసారా, ఈ కంప్యూటర్స్ ఇచ్చిన వాళ్ళు మీనాక్షి గారు కానీ, అనన్య కానీ, తర్వాత శాంభవి గారు, ఈ 3 పేర్లు కూడా అమ్మవారికి సంబంధించిన. అనన్య అంటే అనన్య సామాన్యురాలు అంటారు కదా, శాంభవి, తర్వాత మీనాక్షి, ఇవన్నీ అమ్మవారికి సంబంధించిన పేర్లే. వీళ్ళు ముగ్గురు కూడా కోడింగ్ నేర్చుకొని ప్రోగ్రామింగ్లో నిష్ఠాతులై అమెరికాలో సెటిల్ అయిపోయి ఈ కంపెనీకి పనిచేస్తున్నారు. వాళ్ళు ఈ కంపెనీకి పనిచేస్తూ ఆ కార్డ్ కంపెనీకి పనిచేస్తున్నారు అనమాట. ఆ కోడ్ కంపెనీకి పనిచేస్తూ వాళ్ళు మనకి స్పాన్సర్ చేశారనమాట. అంటే ఇట్లనే ప్రతి ప్రోగ్రామ్కి మేము ఎవరైతే దీనికి స్పాన్సర్ చేస్తారో వాళ్ళని మా రంగారావు వాడు అక్కడ చూసి, ఇంకా లోకల్ ఎవరైనా మనకు స్పాన్సర్ చేసినా కానీ వాళ్ళ ద్వారా కూడా మనం తీసుకొని వాళ్ళ కూడా ఈ స్పాన్సర్ల భాగస్వాములు చేస్తున్నాం అనమాట. ముఖ్యంగా ఈ కంప్యూటర్ అనేది కంప్యూటర్ మీకు ఎంత అవసరం అనేది మీరు ప్రతిరోజు నిత్యం బయటికి వెళ్ళిపోతే ప్రతిదానికి మనకి ఈ సిస్టమ్ మీద చేసే వర్క్ రిలేట్ అయిపోయింది. ఒకప్పుడు ఒక 10 to 20 years బ్యాక్ కొన్ని రంగాల్లోనే ఉన్న ఈ కంప్యూటర్ వ్యవస్థ మొత్తం అన్ని రంగాల్లోకి ప్రవేశించింది. ముఖ్యంగా మెడికల్ రంగంలో, విద్యారంగంలో, తర్వాత ఈ సెఫాలజిస్టులు ఉన్నారు కదా, ఎవరైతే ఈ పాపులేషన్ గురించి తర్వాత ఎనలైజ్ చేసేవాళ్ళు ఉన్నారు, డేటా సైన్స్ని తీసుకొని డేటా మీద డిఫరెంట్గా ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళు, మార్కెటింగ్ అని, తర్వాత ఏ ప్రోడక్టు ఈ కన్జ్యూమర్స్ ఎంతమంది ఉన్నారని, తర్వాత పబ్లిక్లో దేనికి సంబంధించిన వాళ్ళు ఎంత ఉన్నారు, ఫిమేల్ ఎంతమంది ఉన్నారు, మేల్ ఎంతమంది ఉన్నారు, తర్వాత ఏజ్డ్ పాపులేషన్ ఎంత ఉంది. ఈ సెఫాలజిస్టులకి ఈ డేటా సైన్స్ చాలా ఉపయోగపడుతుంది. మార్కెటింగ్ వాళ్ళకు కూడా ఈ డేటా సైన్స్ బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్లో అత్యంత కాంప్లికేటెడ్ బ్రెయిన్ లాంటి వెల్డింగ్ సిస్టమ్ ఉంటుంది. బ్రెయిన్లో వెల్డింగ్ అంటే ఇది చాలా కాంప్లికేటెడ్ అనమాట. ఈ కంప్యూటర్ అసిస్టెన్స్ లేకుండా బ్రెయిన్లో ఉన్న నర్వ్ సిస్టమ్ ఏదైతే మీకు ఐడియా ఉంటుంటుంది, నర్వ్ సిస్టమ్ కనుక ఏదైనా కట్ ఆఫ్ అయిపోతే దాన్ని కనెక్ట్ చేయాలంటే మన హ్యూమన్ బ్రెయిన్ సరిపోదు. ఈ కంప్యూటర్ మనకి అనుసంధానం చేసి దీని ద్వారా వెల్డింగ్ చేయగలుగుతారే తప్ప బ్రెయిన్ చాలా కాంప్లికేటెడ్ అనమాట. దానికి ఆపరేషన్ చేయాలంటే వెరీ కాంప్లికేటెడ్ అనమాట. సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. ఇలాంటి కంప్యూటర్ సిస్టమ్ని ఈ సాఫ్ట్వేర్ని అనుసంధానం చేసి గొప్ప ఇలాంటి కాంప్లికేటెడ్ ఆపరేషన్స్ కూడా చేయడానికి ఈ సాఫ్ట్వేర్ని ఉపయోగిస్తున్నారు. అంటే ఏ రంగం అని కాదు, ప్రతి రంగం. ఇప్పుడు ఈ వెహికల్స్ ఉన్నాయి, ఈ దీనిలో ఉన్న సాఫ్ట్వేర్ను, ఎలక్ట్రానిక్స్ని, మెకానికల్ని 3ని అనుసంధానం చేయాలి. సాఫ్ట్వేర్ కొన్ని గైడ్లైన్స్ ఇస్తుంటుంది, ఎలక్ట్రానిక్స్ ఏంటంటే దాన్ని మీడియేటర్గా పనిచేస్తుంది, మెకానికల్ ఆపరేట్ చేస్తుంది అనమాట. అంటే సాఫ్ట్వేర్ మనం డిజైన్ చేస్తే సాఫ్ట్వేర్ ఓన్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటుంది, ఎలక్ట్రానిక్స్ దీన్ని గైడ్ చేస్తుంటుంది, మెకానికల్ దాన్ని ఆపరేట్ చేస్తుంటుంది అనమాట. వీల్స్ వరకు పవర్ ఎట్లా పోద్ది, మనం ఒక స్విచ్ ఎత్తే అది సాఫ్ట్వేర్ ద్వారా ఎలక్ట్రానిక్స్ గైడ్ ద్వారా ఒక ఎలక్ట్రానిక్ సెంట్రలైజ్డ్ యూనిట్ ఉంటుంది అనమాట. ఆ యూనిట్కి మనకు కమ్యూనికేషన్ పంపిస్తే ఆ కమ్యూనికేషన్ మెకానికల్ వింగ్కి కమ్యూనికేట్ పాస్ చేస్తాను అనమాట. అంటే మనం జనరేట్ చేసే పవర్ని వీల్స్ వరకు ఎట్లా అవుతుందంటే ఇట్లా సాఫ్ట్వేర్ అనుసంధానం జరుగుతుందనమాట. అంటే మెడికల్ ఫీల్డ్, ఆటోమొబైల్ ఫీల్డ్, రాకెట్ టెక్నాలజీ ముఖ్యంగా చాలా యాక్యురసీ లెవెల్స్ కొన్ని మైక్రాన్స్ లెవెల్స్లో ఉంటుంది అనమాట. కొన్ని మైక్రాన్స్ మీన్స్ చాలా, అంటే 1/1,000,000th పార్ట్ ఆఫ్ ఏ సెకండ్ని కూడా మన కౌంట్ తీసుకుంటుంది అనమాట. ఏది రాకెట్ టెక్నాలజీలో అంత యాక్యురసీ లెవెల్స్ మెయింటైన్ చేయాలి అంటే కంపల్సరిగా ఈ హ్యూమన్ బ్రెయిన్ సరిపోదు. ఇప్పుడు మన బాడీయే తీసుకోండి, మన బాడీలో అంటే ఈ కంప్యూటర్ సిస్టంలో ఎంత ఫాస్ట్గా సూపర్ కంప్యూటర్ ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయిద్దో అదేవిధంగా మన బాడీని ఒకసారి డిజైన్ ఎట్లా చేయబడిందంటే కొన్ని బిలియన్స్ న్యూరాన్స్ ఉన్నాయి మనకి. మనం ఇక్కడ నుంచి ఇది తీయాలి అంటే నేను తీయాలని అనుకోవాలి, తీయాలి. కమ్యూనికేషన్ వ్యవస్థ ఎట్లా ఉంటుందంటే డిఫరెంట్ పార్ట్స్ మన బాడీలో ఉండే డిఫరెంట్ పార్ట్స్ బ్రెయిన్కి పంపించబడాలా, బ్రెయిన్ నుంచి డెసిషన్ తీసుకొని ఇదంతా ఈ న్యూరలాజికల్ సిస్టమ్ మొత్తం కంప్యూటర్ సిస్టమ్లా పనిచేస్తాం. మళ్ళీ అది అక్కడ డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ డెసిషన్ని మళ్ళీ కమ్యూనికేట్ చేయబడుతుంటుంది. అంటే ఒక మనిషి బాడీలోనే కొన్ని బిలియన్స్, నాట్ మిలియన్స్. మనకు టోటల్ పాపులేషన్ ఎంతమ్మా, టోటల్ మనం ఎంత ఉన్నాం, జనాభా ఎంత ఉంది ఇండియా, సుమారు 150 కోట్లు ఉంటే దీనిలో మన హ్యూమన్ బాడీలో బిలియన్ కంటే ఎక్కువ న్యూరాన్స్ ఉన్నాయి. అంటే కమ్యూనికేషన్ వ్యవస్థ అంత డీప్గా ఉందన్నమాట. దీనికి
దీనికి అంతటికి ప్రధానమైన కారణం ఏంటంటే దీనంతా కంట్రోలైజ్డ్, ఇప్పుడు మన బాడీ కంట్రోలైజ్డ్ యూనిట్ ఏది? బ్రెయిన్. అట్లనే ప్రతి దానికి సాఫ్ట్వేర్ డిజైన్ చేసి ఆ సాఫ్ట్వేర్ని మనం వదిలేస్తే, ఇప్పుడు వెహికల్కి ఒక సాఫ్ట్వేరు, తర్వాత మెడికల్కి ఒక సాఫ్ట్వేరు, తర్వాత ఈ సెన్సెస్కి ఒక సాఫ్ట్వేరు, ఇట్లా డిఫరెంట్ యూజెస్, ఈ వ్యాస్ట్ ఒక ఓషన్ లాగా అయిపోయింది. ఇప్పుడు ప్రతి దానికి కంప్యూటర్ చాలా అవసరం. అంటే మనం ఏది చేసినా కానీ కంప్యూటర్ రిలేటెడే. ఈవెన్ మనం చేసే డ్రాఫ్టింగ్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, తర్వాత మనం చేసే పని ప్రతి ఒక్కటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ మెకనైజ్డ్గా చేయబడుతుంది. దానికి మొత్తం సాఫ్ట్వేర్ మొత్తం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో క్రోడీకరించబడుతుంది. కాబట్టి కంప్యూటర్ ఇంపార్టెన్స్ చాలా ఉంది. వాళ్ళు ముగ్గురు ఎప్పుడో కోడింగ్ నేర్చుకొని వెళ్ళిపోయారు. వాడు నేర్చుకున్న కోడింగ్ చాలా పాతది, కానీ మీరు నేర్చుకోబోయే కోడింగ్ చాలా అడ్వాన్స్ ఉండాలి. అర్థమైందా? ఈ మీనాక్షి, అనన్య వీళ్ళు నేర్చుకున్నది ఎప్పటిదో పాత కోడింగ్. ఆ కోడింగ్ మీద ఇప్పుడు కోడింగ్ చేస్తున్నారు వాళ్ళు. కానీ మీరు ఇప్పుడు రాబోయే రోజుకి సాఫ్ట్వేర్ డిఫరెంట్గా మారిపోతుంది. మీరు సిస్టమ్, అక్కడ మీకు ఇచ్చిన సిస్టమ్స్ ఉన్నాయి. ఆ సిస్టమ్స్ మేడం ఉన్నారు కదా, ఆ మేడం ఆపరేట్ చేస్తారు. ఆపరేట్ చేసి మీకు ఓపెన్ చేసి ఇస్తారు. ఆపటం, క్లోజ్ చేయటం, తర్వాత ఒక్కొక్కసారి పవర్ పోతుంటుంది. పవర్ అంటే బ్యాటరీ లేకపోతే పవర్ అప్పుడప్పుడే కట్ ఆఫ్ అయిపోద్ది. కట్ ఆఫ్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ చేసేటప్పుడు, రీబూటింగ్ చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది ఏర్పడుతుంటుంది మీకు సిస్టమ్. కాబట్టి అలాంటప్పుడు మేడం గైడ్లైన్స్ తీసుకోండి. సిస్టమ్స్ తొందరగా ఏంటంటే గవర్నమెంట్ సెక్టార్లో మనకున్న ఒక డ్రాబ్యాక్ ఏంటంటే అబాధ్యతాయుతంగా పిల్లలు ఆపరేట్ చేయటం వలన మనం ఇచ్చిన ఏదైతే ఉన్నాయో వస్తువులు అవి సక్రమంగా కొంతకాలమే పనిచేస్తున్నాయి. ఇది సెన్సెస్ అనమాట. గవర్నమెంట్ సెక్టార్లో త్రూఅవుట్ ఇండియా, నాట్ ఓన్లీ తెలంగాణకే కాదు, ఇటు ఆంధ్రప్రదేశ్కే కాదు, ఒక్క సంబంధించింది కాదు, గవర్నమెంట్ సెక్టార్లో ఇచ్చిన ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అతి తక్కువ కాలం పనిచేస్తుంది, చెడిపోతున్నాయి. కారణం ఏమిటంటే దాన్ని మనం బాధ్యతాయుతంగా ఆపరేట్ చేయకపోవటం వలన. ముఖ్యంగా మీరు ఉపయోగించుకునే వాళ్ళు దాన్ని కేర్ఫుల్గా ఎంతకాలం ఉపయోగిస్తే మీ జనరేషన్ నుంచి ఇంకో నెక్స్ట్ అట్లా ఎక్కువ మందికి ఆ కంప్యూటర్లు ఉపయోగపడాలా. మీరు దీనిలో ఇక్కడ నేర్చుకునేది, మీరు ఏ కోడింగ్ నేర్చుకోలేరు, ఇక్కడ అసాధ్యం. కానీ ఫండమెంటల్స్ నేర్చుకోవాలా. అంటే సిస్టమ్ ఆపరేట్ చేయటం, నువ్వు దానిలో ఏదైనా ఒక లెటర్ టైప్ చేయగలగటం, అంటే మైక్రోసాఫ్ట్లో ఏముంటే విండోస్ ఉంటుంది, చిన్న ప్యాకేజ్. నెక్స్ట్ కాలేజీలో చదువుతున్నాను సట్టుపల్లిలో. అక్కడ అమెరికాలో ఉండి రంగారావు సార్ గారు నాకు ఇంత మంచి ల్యాప్టాప్, ఇంత విలువైన ల్యాప్టాప్ ఇచ్చడానికి చాలా కృతజ్ఞతలు. అలాగే అక్కడ చదువుకున్నటువంటి అనన్య, శాంభవి, మీనాక్షి మా సిస్టర్స్ అనుకుని వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ల్యాప్టాప్ కొనుక్కోలేని పరిస్థితి, బీటెక్ కూడా చదువుకోలేని పరిస్థితి, కానీ మా అక్కడ ఉన్న మేడం వాళ్ళు నా పేరు ఇవ్వడం వల్ల ఇంత గొప్ప అవకాశం వచ్చి ల్యాప్టాప్ తీసుకున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అనండి. ఒక మెంబర్ అవుతానని, ఇలాగే నాలా చదువుకునే స్టూడెంట్స్కి నేను కూడా నా వంతు సహాయం చేస్తానని కోరుకున్నాను. థ్యాంక్ యూ అనండి. పెద్దలందరికీ అండ్ ఇక్కడున్న పెద్దలందరికీ అండ్ సిస్టర్స్, బ్రదర్స్, మేడమ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విజిఎఫ్ ట్రస్ట్కి అండ్ రంగా సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మాకు ఇబ్బంది ఉంది కాదు. కోవిడ్ టైంలో మేము ఒక 10th క్లాస్ చదువుతున్నప్పటి నుండి ఆ క్రిటికల్ కండిషన్లో కూడా మాకు ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేశారు అండ్ ప్రతి విషయంలోనూ ఏది అడిగినా కానీ మాకు చాలా హెల్ప్ చేశారు. 10th క్లాస్లో క్లాసెస్ అండ్ ఇంటర్కి వచ్చిన తర్వాత మాకు టీఎస్ఆర్జేసీ అని, IIIT అని ఇలా మేము సాధించిన ర్యాంక్స్ బట్టి మాకు ప్రైజ్ మనీని కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు అండ్ కావాల్సినవి ప్రతిదీ మాకు ఇచ్చారు. అండ్ ఇప్పుడు బీటెక్లో కూడా మాకు అనన్య, మీనాక్షి అండ్ శాంభవి మా క్లాస్ నా తోటి వాళ్ళు కాబట్టి, ఈవెన్ నా సిస్టర్స్ అయినా కానీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మా దగ్గర నేర్చుకోవడానికి స్కిల్స్ నేర్చుకోవాలని ఉన్నా కానీ మాకు ఆ హోప్ లేదు. ఎలా నేర్చుకోవాలి అనే థాట్ మాకు ఎక్కడ నేర్చుకోవాలనేది లేదు. కాబట్టి వాళ్ళు మాకు ప్రొవైడ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. అండ్ మనమందరం కూడా మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా, మీరు ఎంతోజియాస్టిక్గా ఉంటే డెఫినెట్గా వాళ్ళని అడగండి. మీకు వాళ్ళు మన ట్రస్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళందరం కలిసి ఫ్యూచర్లో ట్రస్ట్లో జాయిన్ అయ్యి మనం కూడా ప్రొవైడ్ చేద్దాం. మనం కూడా చారిటీలో మెంబర్స్ అవుతాం. ఇచ్చిన వాళ్ళందరికీ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ చాలా నాకు ఈ ల్యాప్టాప్ అందజేసిన విజయ్ ప్లస్ సార్స్ వాళ్ళకి అండ్ రంగా సార్కి, మళ్ళీ కోడ్ హోప్ గ్లోబల్ మెంబర్స్ అయిన అనన్య,
శాంభవి అండ్ మీనాక్షి వాళ్ళందరికీ నా సిస్టర్స్ లాగా వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. నాకు అలానే నేను చదువుకోవడానికి గేట్ బుక్స్ కూడా డొనేట్ చేస్తున్నందుకు సార్ వాళ్ళకి ఇంకా మరొకసారి అండ్ అసలు నా పేరు నేను రానున్నాను పూర్ స్టూడెంట్ కేఎల్ఆర్ కాలేజ్